బీన్స్ టమాటా ఫ్రై సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నాను. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని ఉల్లిపాయల్ని మొత్తం మగ్గనివ్వాలి. ఎర్రగా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా ఎర్రగా అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు వేయించుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకుంటే కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ వేసుకోవాలి. బీన్స్ కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా మగ్గిపోతుంది. బీన్స్ కూడా ఇట్లా పోపు అంతా కలిసేట్టుగా కలుపుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు బీన్స్ మొత్తం మగ్గేదాకా ఇట్లా ఉడికించుకోవాలి. ఇట్లా బీన్స్ మొత్తం మగ్గిపోయాక 3 టమాటాలు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. వేసుకొని కలుపుకొని మరి కాసేపు టమాటా మగ్గేదాకా ఉడికించుకోవాలి. ఇట్లా కొంచెం టమాటా మగ్గిపోయాక కారపొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకున్నాక మరొక 5 నిమిషాలు స్టవ్ చిన్నగా పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి, కారం ఉప్పు పట్టేటట్టుగా. ఈ విధంగా కూర అంతా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తొందరగా కూడా అయిపోతుంది కర్రీ.